పెద్దలారా, మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఇది సాధికారితకి సంబంధించిన అంశం. ముఖ్యంగా రజకులనండి, చాకలి వాళ్ళనండి, వాషర్‌మెన్ అనండి, ధోబీ అనండి. బట్టలు ఉతికే, ఇస్త్రీ చేసే వృత్తి అంతా గూడా ఈ జాతికి సంబంధించిన అంశంగా వస్తా ఉన్నది. లాస్ట్ 50 ఏళ్ల లోపు, లాస్ట్ 30 ఏళ్ల లోపు సంబంధించి ఇందులో కొన్ని అప్‌డేట్స్ ఉన్నాయి. అవి అన్ని వర్గాలకు వెళ్ళినాయి. చేసేవాళ్ళని మేము కాదనట్లేదు. అయితే ముఖ్యంగా తరతరాలుగా, యుగయుగాలుగా ఒక పెద్దాయన అంటాడు, "చాకలాళ్ళు సామాజిక డాక్టర్‌లంటాడు. చాకలోళ్ళు సామాజిక డాక్టర్‌లంటాడు" ఆ పెద్ద మనిషి. అందుకోసం చాకలోళ్ళు సామాజిక డాక్టర్లు కాదనను. ఎందుకంటే సర్ఫ్‌ను కనిపెట్టింది చాకలోళ్ళు, చవుడును కనిపెట్టింది చాకలోళ్ళు. సో, ఆ విధంగా ముందుకు పోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ముఖ్యంగా ఇంగ్లీష్ భాష మా జాతులకి విద్యే దూరం అయినప్పుడు ఇంగ్లీష్ భాష లేనటువంటి టైంలో ఆ సర్ఫ్‌కి, సౌడుకి మేము పేటెంట్ రైట్స్ తెచ్చుకోలేకపోయాం. అదేనండి, కాపీ రైట్స్ తెచ్చుకోలేకపోయాం. కానీ దాన్ని మేము వృత్తిగా కొనసాగించాం. సో, ఏదైతే ఉన్నదో ఈ సర్ఫ్‌కి సంబంధించి దాన్ని మేము కనుక్కున్నాం. ఈ దేశ అభివృద్ధికి బాటలు వేశాం. దాంతోని పాటుగా ఈ సర్ఫ్ కనుక్కోవటానికి ముందు బట్టలు, ఇడిసిన గుడ్డలు, ముట్టు గుడ్డలు, పీతి గుడ్డలు, దినం గుడ్డలు, హాస్పిటల్ గుడ్డలు అన్నీ ఉతికి తెల్లని మల్లె పువ్వులాగా చేసేటువంటి వృత్తి మా రజక వృత్తి, చాకలి వృత్తిదారుల వృత్తి. ఉతికిన తర్వాత మళ్ళీ సౌడులో ముంచి, ఆ రోజుల్లో సబ్బు లేనటువంటి రోజులలో, సర్ఫ్ లేనటువంటి సౌడు మట్టిలో మళ్ళీ ముంచి, మళ్ళీ బట్టలు ఉతికి మామూలు బట్టల్ని తెల్లని బట్టలుగా చేసేటువంటి, పరిశుభ్రంగా చేసేటువంటి ప్రయత్నం చేశాం. ఇదంతా ఒక భాగం. ఇది అయిన తర్వాత కొంతమంది, అది జనరల్‌గా రొటీన్‌గా ఉండేటువంటిది. కొంతమంది పేషెంట్లు, రోగిష్టి వాళ్ళకి సంబంధించి బట్టలు ఉతకాల్సి వచ్చినప్పుడు వాళ్ళ బట్టలల్లో అనేక సూక్ష్మ క్రిములు, రోగకారక క్రిములు ఉంటాయి. అవి ఏ క్రిములైనా కానివ్వండి. ఉతికినంత మాత్రాన అయిపోవు. ఈ క్రమంలోనే చాకలి కులస్తులనండి, రజక వృత్తిదారులనండి చేసినటువంటి ప్రయోగం, చాకలోళ్ళు సైంటిస్టులండి. తెలుగులో చెప్పాలా, రజకులు శాస్త్రవేత్తలు. ఉతికిన తర్వాత సర్ఫ్‌లో, ఆ రోజుల్లో సర్ఫ్ లేదు కదా, సౌడులో ముంచిన తర్వాత, దాని తర్వాత నీళ్ళల్లో జాడిచ్చిన తర్వాత తెల్లగయినాయి. కానీ క్రిములు పోలేని క్రమంలో ఒక 3 రాళ్ళు పెట్టి, ఆ 3 రాళ్ళ కింద కాగు పెట్టి, లేకపోతే ఏదైనా కుండ పెట్టి, కింద కట్టెలు పెట్టి, ఆ నీళ్ళని వేడి చేసి, సూక్ష్మ క్రిములు, ఇతర ఫంగస్ లాంటి ఇతర రోగకారక క్రిముల్ని చనిపోవడం కోసం ఆ ఉతికిన బట్టల్ని చివరిగా ఆ వేడి నీళ్ళల్లో ముంచి పిండి ఆరేసేవాళ్ళం. ఆ విధంగా బట్టలు శుభ్రంగా ఉండటమే కాదు, రోగాల బారిన పడకుండా ఈ రజక వృత్తిదారులు, చాకలి కులస్తులు తరతరాలుగా, యుగాలుగా చేసుకుంటూ వచ్చారు. అందుకోసమే ఆ పెద్ద మనిషి అన్నట్టుగా చాకలోళ్ళు సామాజిక డాక్టర్లు. చాకలోళ్ళు, మంగలోళ్ళు లేకపోతే, మంగలోళ్ళు బొచ్చు కొరకపోతే, చాకలోళ్ళు శుభ్రంగా బట్టలు ఉతికి క్లీన్ చేయకపోతే ఖచ్చితంగా ఊర్లు మురిగిపోతాయి. మా సంత్ గాడ్గే బాబా ప్రపంచానికి స్వచ్ఛ భారత్‌నిచ్చాడు. పరిసరాల పరిశుభ్రతనిచ్చాడు. సో, ప్రపంచానికి, నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచానికే తలమానికమైనటువంటి ఏదైతే ఉన్నదో అలాంటి స్వచ్ఛ భారత్ ఇయాల నరేంద్ర మోడీ గారు చేస్తున్నారో, ఆ స్వచ్ఛ భారత్‌ని ఎప్పుడో సంవత్సరాల క్రితమే, దశాబ్దాల క్రితమే, శతాబ్దాల క్రితమే సంత్ గాడ్గే బాబా పరిసరాలు పరిశుభ్రంగా ఉండటం వల్ల ప్రజలకి రోగాలు రావు. ప్రజలు బాగుంటే ఇతర జీవరాశి, పశుపక్షాదులు జీవిస్తాయి. అంటే కుక్కలు పెంచుకున్నాడు కుక్కలు పెంచుకుంటాడు, గొర్రెలు పెంచుకున్నాడు గొర్రెలు పెంచుకుంటాడు, మేకలు పెంచుకున్నాడు మేకలు పెంచుకుంటాడు, గేదెలు, ఆవులు పెంచుకుంటాడు, పాడి పరిశ్రమ పెట్టుకుంటాడు. అట్లా చాలా క్రియాశీలమైనటువంటి వృత్తిగా రజక వృత్తిదారులు ఉన్నారు. దేశవ్యాప్తంగా 3.2%, 29 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్నారు. అందుకోసమే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్రంలో కూడా రజక సంఘాలు 6% అని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రజకులు 100కి 6% ఉన్నారని చెప్తా ఉన్నారు. 2024 సకల కుల జనగణన లెక్కలు ఏం చెప్తున్నాయి అంటే సుమారుగా 3%, 3.1% అంత ఉన్నారని చెప్తున్నారు. అంటే 3+% తెలంగాణ రాష్ట్రం ఉన్నట్టుగా సకల కుల జనగణన లెక్కలు చెప్తా ఉన్నాయి. అయితే 65% ఉన్నటువంటి బీసీలని కేవలం 46% చూశారు. ముస్లిం బీసీలు అట్లా ఉంచండి. 65% ఉన్నటువంటి బీసీలని కేవలం 46% కింద ఉంచారు. కాబట్టి మా రజకులు 6% ఉన్నారని చెప్పేసి రజక సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి, గోల చేస్తా ఉన్నాయి. చూద్దాం 2026
ఏప్రిల్ నుంచి ఏదైతే ఉన్నదో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 2026లో గాని, 2020లో గాని 2 దశల్లో దేశవ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం సకల కుల జనగణన చేస్తానంటుంది. సో, చూద్దాం దాంట్లో కూడా ఉపయోగం ఎంతవరకు జరుగుతుందో చూద్దాం. సో, సకల కుల జనగణన జరగటం వల్ల ఆ విధంగా రజక సమాజానికి ఉపయోగపడుతుందని భావిస్తా ఉన్నాం. కొన్ని తెలంగాణ రాష్ట్రంలో ఒకాయన చర్చించుకుంటా ఉన్నాడు. ఒక చాకలాయన, ఒక కమ్మాయన, ఒక రెడ్డాయన, ఒక కోంటాయన నలుగురు కూర్చొని చర్చించుకుంటా ఉన్నారు. కమ్మాయన అంటా ఉన్నాడు రెడ్డాయనతోని, మేము తెలుగు రాష్ట్రాలంతా ఉన్నాం అంటాడు. రెడ్డాయన, మీరు 1% ఉన్నారు, మేము 3% ఉన్నామని రెడ్డాయన అంటున్నాడు. వాళ్ళు ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా కర్ణాటక బోర్డర్లో అనంతపురం సైడ్లో కొద్దిగా వ్యవసాయం, కొద్దిగా పాడి పరిశ్రమ కోసం వెళ్ళారు. ఇక వైశ్య అని అంటారు, మేము చాలా రాష్ట్రాల్లో ఉన్నామని చెప్తున్నారు. అప్పుడు ఇవన్నీ విన్నటువంటి చాకలాయన, అక్కడ బట్టలు ఉతకడానికి వెళ్ళిన ఆయన అనుకోండి, ఇస్త్రీ చేయడానికి ఆయన అనుకోండి, లేకపోతే చదువుకున్న చాకలాయన అనుకోండి, మీరు ఏదైనా అనుకోండి. అయ్యగారులు మీరంతా తెలంగాణ రాష్ట్రానికో తెలుగు రాష్ట్రాలకో పరిమితమయ్యారు, కొన్ని రాష్ట్రాలకు పరిమితమయ్యారు. మా రజకులు, మా ధోబీ పేరుతో ఉన్న, రజకుల పేరుతో ఉన్న, లేకపోతే ఇస్త్రీ పేరుతో ఉన్న, వాషర్మ్యాన్ పేరుతో ఉన్న, చాకలి పేరుతో ఉన్న 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నారు అనేదంటే పక్కనే ఉన్న విషయాన్ని మేము కూడా 29 రాష్ట్రాల్లో ఉన్నాము అన్నాడు. ఓకే యాక్సెప్టెడ్. సో, ఆ రజక కులస్తుడు ఏమన్నాడంటే, ఓకే సావుకారు గారు, కౌంటయ్య గారు, కౌంటాయని షావుకారు గారు అంటారు కదా, ఓకే మీరు ఇక్కడ ఉన్నారు, ఓకే మేము ప్రపంచం అంతా ఉన్నాము 200 దేశాల్లో అన్నాడు ఈ చాకలాయన. అలా మేము కూడా ఉన్నామంటే, మీ వైశ్య ఫెడరేషన్కి సంబంధించి ఆల్ ఇండియా మహాసభలు పెట్టుకుంటున్నారు కదా, మీకు ఎంతమంది రిప్రజెంటేషన్స్ వచ్చినప్పుడు ఆయన తెల్లమొఖం వేశాడు. ఇండియా నుంచి ఉద్యోగం కోసం వెళ్ళినటువంటి వాళ్ళు ఒక 5-6 దేశాల్లో ఉన్నారు. వాళ్ళ అడ్రస్లు తీసుకొని జాబ్ కోసం, సరే ఉపాధి కోసం ఎవరు ఎక్కడైనా బతకవచ్చు. సో, ఈ ప్రపంచంలో 200 దేశాల్లో ఇస్త్రీ చేసేవాళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళు, రజక వృత్తిదారులు అందరూ, అది ఏ పేరుతో పిలిచినా, తమిళనాడులో ఒక పేరుతో పిలవచ్చు, లేకపోతే కర్ణాటకలో ఒక పేరుతో, ఢిల్లీలో ఒక పేరుతో, తెలంగాణలో ఒక పేరుతో, లేకపోతే మహారాష్ట్రలో ఒక పేరుతో పిలవచ్చు. ఈ దేశంలో 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు 5 పేర్లతో పిలవచ్చు. అదేవిధంగా ఉన్నటువంటి 200 దేశాల్లో ఈ రిలేటెడ్ ఏదైతే ఉందో పర్యాయపదంగా చాకలి, ధోబి, రజక, వాషర్మెన్ పేరుతో పిలువబడే ఈ రిలేటెడ్ పేర్లతో పిలువబడే వాళ్ళంతా మా వాళ్ళే, మేము ప్రపంచవ్యాప్తంగా ఉన్నాము అని ఆ రజక సోదరుడు చెప్పాడు. సో, అందుకోసం రజక సమాజం ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఊరునే కాదు, ప్రపంచాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం ఈ 50 ఏళ్ళ అప్డేట్స్ అట్లా పెడితే, ఈ 1950, 1980 నుంచి యువతలకు కొంచెం రజకు లేదు, కొద్దిపాటి చదువు అందుబాటులో రావటం, పిల్లల్ని చదివించే ప్రయత్నం చేస్తున్నారు. అంతకుముందు తరతరాలుగా, యుగాలుగా కూడా రజకులు వృత్తి చేసుకుంటూ సమాజాభివృద్ధికి వాళ్ళు బతుకుతూ, సమాజాభివృద్ధికి ఒక కోవొత్తి వెలుగునిస్తూ, తను కరిగిపోయిన చందంగా ఇడిచిన గుడ్డలు, ముట్టుగుడ్డలు, పీతి గుడ్డలు, హాస్పిటల్ గుడ్డలు, పేషెంట్ గుడ్డలు, శవాల గుడ్డలు, శవాల మీద గప్పిన గుడ్డలు, సో ఇట్లా చేసుకుంటూ, లేదా పెళ్ళిళ్ళు శుభకార్యాలప్పుడు పెళ్లి శుభలేఖలు, కళ్యాణ శుభలేఖలు, కర్మలకు సంబంధించి ఆ కార్డులు ఇవ్వడంలో కానీ, కబురు చెప్పడంలో కానీ రజకుల పాత్ర, చాకలి కులస్తుల పాత్ర చాలా ప్రధానమైందనేది నేను చెప్పదలుచుకున్నాను. మిత్రులారా, పెద్దలారా, సోదరులారా. సో, ఆ విధంగా ఏ శుభకార్యానికి సంబంధించినా కూడా రజకులకు సంబంధించి ఆ కార్యక్రమాలు ఉన్నారు. చాకలోళ్ళు సలవే అంటున్నారు. మా మీద చాలా సిద్ధాంతాలు చెప్పారు. చాకలి మంగలి పొత్తు, ఇంటికి రాదే ఎత్తు అని. అంటే మేము వ్యవసాయం చేస్తే, మేము చాకలి వృత్తిని వదిలేసి వ్యవసాయం పనులకు వెళితే, వ్యవసాయం అంటే అది పొద్దాకా చేసేది కదా, చేస్తే ఊళ్ళు ఎక్కడ మురిగిపోతాయని చెప్పేసి మాకు అంటగట్టి తరతరాలుగా, యుగాలుగా మాకు వ్యవసాయాన్ని దూరం చేశారు, భూమిని దూరం చేశారు. తద్వారా మా ఇంకా రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో, జస్టిస్ పుట్టుస్వామి కమిషన్ రిపోర్ట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పుట్టుస్వామి కమిషన్ రిపోర్ట్ ఏం తెలియజేస్తుందంటే, 100కి 9% మాత్రమే రజకులు అభివృద్ధి చెందారని చెప్పేసి
పుట్టుస్వామి కమిషన్ రిపోర్ట్ చెప్తా ఉంది సోదరులారా, సోదరిమణులారా. సో ఈ 9 మందిని ముందు పెట్టి మిగిలిన 91% మంది ఎవరైతే ఉన్నారో ఈ 91% మంది అభివృద్ధి చెందారని చూపిస్తూ ఉన్నారు. సో ఇంకా ఈ డొల్లా ప్రభుత్వాలు, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, డొల్లా ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే ఒకటికి 2 లక్షలు ఉన్నాయట, వాడు లక్షాధికారి అంటున్నారు. ఒకటికి లక్ష ఉందట, వాడు తిరుగులేదు అంటున్నారు. నిజంగా ఇది అభివృద్ధి? ఈ గాలి గుడుగ అభివృద్ధి కాదా? నేను అంటున్నాను, పోతూ పోతూ ఇలా వర్షాకాలం సీజన్లో డెంగ్యూ దోమ ఆ ఇంట్లో ఇద్దరిని గుట్టిపోయింది అనుకోండి, ప్లేట్లెట్ కౌంట్స్ పడిపోయింది అనుకోండి, ఒక్కొక్క ప్లేట్లెట్ ప్యాకెట్ ఎంత అండి? 50,000 కదా. ఇద్దరికి గుట్టిపోతే ఎంత అవుతుంది? 1,00,000 నుంచి 2 లక్షలు అవుతాయి కదా. ఆ అభివృద్ధిని మేము కోరుకోవట్లా రజక సమాజం. ఖచ్చితంగా 10 నుంచి 50 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్లు ఉండాలి రజకుల అకౌంట్లలో. ఖచ్చితంగా తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి విద్య, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి. తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక న్యాయం, భూమి మాకు కూడా రావాలి. మా ఊళ్ళు కూడా 20 నుంచి 40 బస్తాలు పండిస్తూ ఉన్నారు మా రజకులు. సో మా జనాభా దామాషా ప్రకారం మా వాటా మాకు రావాలి. అన్ని రంగాలు, ఇప్పుడు చెప్పిన అన్ని రంగాలు, మన హైదరాబాద్ సెక్రటరియట్లో ఎన్ని విభాగాలు ఉన్నాయో సెక్రటరియట్లో అన్ని విభాగాలకు సంబంధించి మా కాంట్రిబ్యూషన్ ఉంది. మేము చేసేది మేము చేస్తున్నాం, కానీ మాకు రావాల్సింది మాకు రావట్లేదు. దాని మీదనే ఈ పంచాయతీ అంతా, ఈ గోలంతా, ఈ గోసంతా. సో ఆ వైపుకి అడుగులు పడాలి, మా జాతి అభివృద్ధి చెందాలి, ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, సో ఈ విధంగా రజక సమాజాభివృద్ధికి బాటలు పడాల్సిన అవసరం ఉంది. సో 100కి 9% అభివృద్ధి అయినటువంటి మా జాతి 100కి 100%. ఎవరైనా అభివృద్ధి జరిగిందంటే ఏది అభివృద్ధి చెప్పండి? ప్రపంచంలో కానీ ఎక్కడైనా 100కి 100% జరిగితే అభివృద్ధి కదా. 9%, 10%, 11% అభివృద్ధిని చూపించి అదే నిజమైన అభివృద్ధి అని చెప్పి పాలక వర్గాలు మభ్య పెడతా ఉన్నాయి. మా జాతులు పేదరికంలో మొక్కుతూ ఉన్నాయి. సో మా జాతులు ఇంకా తరతరాలు, యుగాలు పేదరికంలో మగ్గడానికి మేము సిద్ధంగా లేము. మేమేమన్నా మాట్లాడితే మా గొంతు నొక్కాలని చూస్తూ ఉన్నారు. నేను మౌనంగా ఉంటే, నేనున్న వేదికలు మాట్లాడతా, ఇది ఒక భాగం. నేను మౌనంగా ఉంటే ఏం జరుగుతుందని మౌనంగా ఉంటే కొంతమంది సంతోషపడతా ఉన్నారు, ఇంకొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. గరిడేపల్లి సత్యనారాయణ గొంతు మోగపోయిందని. గరిడేపల్లి సత్యనారాయణ మౌనంగా ఉన్నాడంటే వాళ్ళ వేదికలు మాట్లాడుతున్నాయని అర్థం చేసుకోవాలి. గరిడేపల్లి సత్యనారాయణ మాట్లాడుతున్నాడంటే వాళ్ళ వేదికలు ఇంకా ఉత్సాహంగా పనిచేస్తున్నాయి అనుకోవాలి. గరిడేపల్లి సత్యనారాయణ మౌనం పాటిస్తున్నాడంటే సమయం, సందర్భం, జాతి ప్రయోజనాలు అనే ప్రధానమైనటువంటి అంశంగా ఉందనేది భావించుకోవాలి. సో ఏ కొద్దిపాటి జనం ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని అణిచివేద్దాం అనుకోవటం పొరపాటు. సో మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణలో 15,000 గ్రామ పంచాయతీలు ఉంటే సుమారుగా 13,000కు పైగా గ్రామ పంచాయతీల్లో రజక జనాభా ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఇట్లాంటి రజకులకి, గ్రామాభివృద్ధికి, ప్రజల అభివృద్ధికి, సమస్త ఊరు అభివృద్ధికి పాటుపడే రజక సమాజానికి కష్టం వచ్చింది. అందుకోసం ఆ కష్టం తీర్చాల్సినటువంటి బాధ్యత పాలక వర్గాల మీద ఉంది, దానికి సంబంధించిన అధికారుల మీద ఉన్నదే తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మేము అడుగుతూ ఉన్నాం, ఈ ఏదైతే ఉన్నదో దేవాలయాల్లో బ్రాహ్మిన్స్కి పోస్ట్ పెడతా ఉన్నారు. అక్కడ కాగడాలకి ఇచ్చేది మేము, దేవుని ప్రతిమలు తీర్చేది మేము, దేవుని బట్టలు ఉతికేది మేము, మామిడాకులు కట్టేది మేము. మాకు కూడా ఒక పోస్ట్ పెట్టండి. మీరు అయ్యగారికి 10,000 ఇచ్చుకుంటారా, 20,000 ఇచ్చుకుంటారా, నెలకు 1,00,000 ఇచ్చుకోండి. రజకులకు కూడా ఒక పోస్ట్ పెట్టండి. మీరు 2,000 ఇస్తారా, 5,000 ఇస్తారా, 10,000 ఇస్తారా సంగతి ఖచ్చితంగా మా ఖమ్మంలో ఉన్నటువంటి గల్లీలో ఉన్న గుడి దగ్గర నుంచి అయోధ్య భద్రాచలం రామాలయం దగ్గర నుంచి అయోధ్య రామాలయం దాకా, శ్రీశైలం శివాలయాల దాకా, తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దాకా, ఆ విధంగా షిరిడి సాయిబాబా టెంపుల్ దాకా, ఆ విధంగా చూసుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకి ఖచ్చితంగా ధోబీ పోస్ట్ ఏదైతుందో రజక పోస్టు, రజక వృత్తిదారుడు చేసేటువంటి పోస్టు, మామిడాకులు కట్టడం, కాగడాలు వేయించడం, కాగడాలు దేవుని పెళ్లి జరిగినప్పుడు కాగడాలు వెలిగించుకొని వెళ్ళటం, ఈ కార్యక్రమం ఏదైతుందో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గుడులలో ధోబీ పోస్టులు పెట్టి ఖచ్చితంగా బ్రాహ్మిన్స్తో పాటుగా మాకు కూడా మా పని రీత్యా లేకపోతే లేబర్ యాక్ట్ రీత్యా, లేకపోతే లేబర్ యాక్ట్ ఉంటుంది కదా, కార్మిక చట్టాల ప్రకారం మాకు ఆ విధంగా మాకు జీతాలు ఇవ్వమని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అట్లా చెప్పాల్సి వస్తే ఖచ్చితంగా అడుగుతా ఉన్నాం, లేకపోతే ప్రశ్నిస్తూనే ఉంటాం. దాని తర్వాత బట్టలు ఉతికే కాంట్రాక్టులు, మామూలుగా గవర్నమెంట్ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు అంటే అది ప్రైవేట్ రంగం, వాళ్ళు ఇష్టమైతే ఇస్తారు, లేకపోతే లేదు. ఎవరైనా ఇట్లా దోషుడు పట్టుకొని నీళ్లు తాగితే దాహం తీరుతుంది. ఇట్లా దోషుడు పట్టుకొని నీళ్లు తాగేటప్పుడు ఇట్లా మా చేతి నుంచి నీళ్లు గారుతుంటే ఆ నీళ్లతోని ఎవరి దాహము తీరదు. ప్రైవేట్ రంగాన్ని అంటలేదు.
ప్రైవేట్ రంగాలు వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి ఇచ్చుకుంటారు, తక్కువ వాళ్ళకి ఇచ్చుకుంటారు. కానీ ప్రభుత్వ రంగం దీన్ని చూడాల్సినటువంటి ప్రభుత్వ రంగం ఏదైతే ఉన్నదో, ఆ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి హాస్పిటల్‌కి సంబంధించి ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి హైదరాబాద్ నిమ్స్, ఢిల్లీ ఎయిమ్స్ దాకా ఈ హాస్పిటల్స్‌లో ఖచ్చితంగా వ్యక్తులకిస్తే పేద రజకులు, అమాయక రజకులని తీసుకొని వేరే వాళ్ళు టెండర్ వేసి వీళ్ళనే పనికి పెట్టుకుంటారు. 5 మందో, 10 మందో, 50 మందిని పెట్టుకొని ఇది చేసేసి వాళ్ళు లాభార్జన చేస్తారు. అందుకోసం డ్వాక్రా మహిళకి మధ్యాహ్న భోజన పథకానికి డ్వాక్రా సంఘాలకు ఎట్లా చెప్పారు, అట్లనే రజక సొసైటీలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా. ఆ రజక సొసైటీలకి ఈ టెండర్ కాంట్రాక్ట్లు ఇవ్వమని, బట్టు ఉతికే కాంట్రాక్ట్లు, ధోబీ పోస్ట్ అయితే ధోబీ పోస్టు, కాంట్రాక్ట్ అయితే కాంట్రాక్ట్ ఈ రజక సొసైటీలకి ఇవ్వమని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం, కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా పెద్దలారా, మిత్రులారా, ప్రభుత్వ విద్యా సంస్థలు ఏదైతే ఉన్నాయో, అది గురుకుల పాఠశాలలు కానివ్వండి, లేకపోతే మోడల్ స్కూల్స్, ఆదర్శ పాఠశాలలు, ఏకలవ్య పాఠశాలలు, ఏదైతే ఉన్నాయో హాస్టల్స్లో అన్నిట్లలో కూడా ఆ కాంట్రాక్ట్లు వ్యక్తులకు కాదు, నేను ఇప్పటికే చెప్పిన వ్యక్తులు అయితే బినామీలు వచ్చి మా జాతి కడుపు కొట్టి వాళ్ళు ప్రాఫిట్స్ అన్ని వాళ్ళు అనుభవిస్తారు. ఖచ్చితంగా రజక సొసైటీలకి ఇవ్వమని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, కోరుతా ఉన్నాం, అడుగుతా ఉన్నాం. సో సోదరులారా, సోదరిమణులారా, ఇది కేవలం విద్యా సంస్థలకే కాదు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ధోబీ పని ఎక్కడ అవసరం ఉండదో వాటిల్లో ఉద్యోగి అయితే ఉద్యోగిని పెట్టాలి, కాకపోతే వర్క్ ఉంటే ఆ కాంట్రాక్ట్ టెండర్లని రజక సొసైటీలకు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతో పాటుగా చేపల చెరువుల సొసైటీలు కొంతమందిని తీసుకొచ్చి అప్పగిస్తూ ఉన్నారు. ఈ 50 ఏళ్లలో, ఈ 30 ఏళ్లలో ఈ కొద్దిపాటి అభివృద్ధిని తీసుకొచ్చి తరతరాలుగా చెరువుల్ని కాపాడుకుంటూ, చెరువుల్ని మందిపాలు కాకుండా చూసుకున్నటువంటి రజక జాతి ఈనాడు మేము వాటికి దూరం అయిపోయాం. ఖచ్చితంగా ఏదైతే ఉన్నదో మీరు ఎవరికి అప్పచెప్పినా మాకు కూడా అందులో సభ్యులుగా ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కమిటీల్లో కూడా మమ్మల్ని వేయాలి. మాకు ఆ లోకల్ కమిటీల్లో, చెరువు కమిటీల్లో కూడా మమ్మల్ని ఖచ్చితంగా సభ్యులుగా చేర్చుకోవాలి. ఆ చేపలు పట్టే వేటల కార్యక్రమంలో కూడా దాంట్లో కూడా మాకు షేర్ ఇవ్వాలి. ఆ విధంగా రజకులకి హక్కు ఇవ్వాలని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. దాంతో పాటుగా మేము అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి అన్నిట్లలో ఇది అమలు జరగాలి, చెరువుల కుంటలకు సంబంధించి. దాంతో పాటు రజక మాన్యాల పేరుతోని జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి నేను అడుగుతా ఉన్నాను. ఉన్నటువంటి చాకలి మాన్యాలు, రజక మాన్యాలు, వాషర్మెన్ మాన్యాలు, ధోబీ మాన్యాలకు సంబంధించి ఏదైతే ఉన్నాయో, ఆనాడు పరిపాలించినటువంటి లోకల్ జమీందారులు, జాగీర్దారులు, పట్టేదారులు, భూస్వాములు, లేకపోతే లోకల్ ఆసాములు ఎవరైతే ఉన్నారో, లేకపోతే నైజాం నవాబు, లేకపోతే ఆ పాలకులు ఎవరైతే ఉన్నారో, రాజులు మాకు చాకలి మాన్యాల పేరుతోనే ప్రతి గ్రామంలో మాకు ఇచ్చారు, రజక మాన్యాలు ఇచ్చారు. కొద్దిపాటి ఇచ్చిన దగ్గర మా రజక బిడ్డలకి ఇళ్ల స్థలాలు ఇవ్వండి, మరెంత ఉంటే తలా ఎంత పంచుకుంటారు. సో ఆ విధంగా ధోబీఘాట్లు కట్టే కాడ ధోబీఘాట్లు కట్టించండి. సో ఆ విధంగా రజక సమాజానికి చేయాల్సినటువంటి అవసరం ఉన్నదనేది ఈ సందర్భంగా చేస్తాను. ఖచ్చితంగా రజక నాయకులు, రజక పెద్దలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఆల్ ఇండియా ధోబీ అసోసియేషన్, ముఖ్యంగా రజకులకు రావాల్సినటువంటి ఓటాలు ఏమైనా అవకాశం ఉన్న చోట కోర్టులో, హైకోర్టులలో, సుప్రీంకోర్టులలో, ఇంకా లోకల్ కోర్టుల్లో ఆ కేసు యొక్క స్టేటస్ని బట్టి, ఆ కేసు యొక్క స్థాయిని బట్టి ఖచ్చితంగా రజకులకి రావాల్సినటువంటి ఓటాని వచ్చే విధంగా లీగల్గా కూడా ఫైట్ చేయాలి. అందుకోసం రజక విద్యావంతుల వేదికలు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆ వైపుగా ప్రయత్నం చేయాలి. రజక విద్యావంతులకు తోడు రజక ఉద్యోగ సంఘాలు కూడా దీనికి వేడి నీళ్ళకి చన్నీళ్ళు చందంగా అండదండలుగా ఉండాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, సో హాస్పిటల్స్, విద్యా సంస్థలు అయిన తర్వాత, రజక మాన్యాలు అయిన తర్వాత, చెరువులు కుంటలు అయిన తర్వాత, సో ఇంకా మళ్ళీ వెళితే ముఖ్యంగా ఏదైతే ఉన్నదో కార్పొరేషన్లు, ఫెడరేషన్లు ఉన్నాయి రజక సొసైటీలకు సంబంధించినటువంటి స్టేట్ లెవెల్లో. ఈ కార్పొరేషన్లకు సంబంధించి రజక కార్పొరేషన్ రాష్ట్ర స్థాయిలో ఉంటుంది. దానికి సంబంధించి ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి ఉంటుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా దాన్ని బాడీని రాజకీయ పార్టీలు గవర్నమెంట్ ఫామ్ చేయగానే దాంట్లో ఖచ్చితంగా రజక కార్పొరేషన్కి సంబంధించి కమిటీని వేయాలి అఫీషియల్గా. దాంతోపాటు రజకులకు సంబంధించి స్వయం ఉపాధి లోన్లు ఉన్నాయి. బడ్జెట్ 500 కోట్ల, 1000 కోట్ల. గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం మేము సంవత్సరానికి 500 కోట్లు ఇస్తామని చెప్పింది. సో 500 కోట్లు ఇస్తామని చెప్పేసి 10 సంవత్సరాలు 15 500 5,000 కోట్లు, ₹1 బిల్లు ఇచ్చిన పాపాన పోలేదు, మేము ఎరుగుదాం. అందుకోసమే సోదరులారా, సోదరిమణులారా, మేము అంటా ఉన్నాం, బడ్జెట్లో అనౌన్స్ చేయటం, తెల్లకాగితాలను ప్రజెంట్ చేసి ప్రెస్ ముందు పెట్టడం కాదు, ఖచ్చితంగా నిజాభివృద్ధిని కోరుకుంటుంది, రజక సాధికారితను కోరుకుంటుంది రజక సమాజం, రజక నాయకులు, రజక ఉద్యోగ సంఘాలు, రజక విద్యావంతులు ఆ వైపుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. రజక సమాజం కూడా ఇదంతా చిత్రగుప్తుడి చిట్టాలాగా ఇవన్నీ మా ఉద్యోగ సంఘాలు, మా విద్యావంతుల వేదికలు ఆ వైపుగా ఆలోచన చేస్తాను, ఆ వైపుగా ముందుకు పోతూ ఉన్నాయి.
సో, ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు మేము మౌనంగా ఉన్నామనుకుంటున్నారేమో గానీ, ఖచ్చితంగా అవసరమైనప్పుడు ఆ పరిస్థితికి వెళ్తాం. ఇక అదేవిధంగా బీసీలు 17 రాష్ట్రాల్లో ఎస్సీగా ఉన్నారు మా రజకులు. అదేవిధంగా సుమారుగా 11 రాష్ట్రాల్లో బీసీలుగా ఉన్నారు. ఇవి ప్రధానంగా డిమాండ్ వినపడుతుంది. ఎస్సీలుగా ఉన్న చోట వాళ్ళ ఓటా వాళ్ళకొచ్చేస్తుంది. ఎస్సీ, ఏబీసీడీ సరే ఇవనేయండి. బీసీలుగా 11 రాష్ట్రాల్లో ఉన్నారు. జనాభా దామాషా ప్రకారం ఇయాల ఒక పెద్ద డిమాండ్ వచ్చినది. సో, రిజర్వేషన్స్ అంటే ఆహ్, ఏమంటారు 27% రిజర్వేషన్స్ ఈపీ సింగ్ ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూలగొట్టినది. కూలగొట్టి ఆహ్, రిజర్వేషన్స్‌ని పక్కన పడేసినాయి. దాని తర్వాత వచ్చినటువంటి రాజీవ్ గాంధీ గూడా మరి మా రిజర్వేషన్స్ గురించి పట్టించుకోలే. సో, తర్వాత వచ్చినటువంటి పీవీ నరసింహారావు ఎవరైతే ఉన్నారో, సో, పీవీ నరసింహారావు మండల కమిషన్ సిఫార్సులు విద్యా ఉద్యోగాల్లో, రాజకీయ రంగంలో గూడా ఇచ్చుంటే పోయేది. విద్యా ఉద్యోగాల్లో సుమారుగా దేశవ్యాప్తంగా 52%, తెలంగాణ రాష్ట్రంలో 56% ఉన్న ప్రజలకు సంబంధించి ఏదైతే ఉన్నదో, వాళ్ళకి సంబంధించి కేవలం విద్యా ఉద్యోగాల్లో అది 27%. 52% ఉన్న బీసీ సమాజానికి 27% ఇచ్చి ఏదో కంటి తుడుపు చర్యగా చేపట్టినట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది.